అత్తయ్యగారు, రాముడి మీదే భారం వేశాను. నువ్వే దిక్కు తండ్రి అని మొక్కుకున్నాను. కల్మషం లేని మొక్కు కదా అత్తయ్యగారు. నా మొర ఆలకించి నా కాలు నొప్పి తగ్గించేశాడు. నేను మొక్కుకున్న మొక్కుని నా భర్త పక్కన పీటల మీద కూర్చుని మొక్కు తీర్చుకునే అవకాశాన్ని రాములవారే నాకిచ్చారు. జ్యోతమ్మ, నీ కాలు నొప్పి అనేసరికి నేను చాలా కంగారు పడిపోయాను. ఇప్పుడు తగ్గిపోయింది కదా? అందుకే కదా వచ్చాను రంగా. అమ్మా, ఇందాక రాముల వారి పక్కన ఉన్న అమ్మాయి సీత అన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి రాగానే తనని సీత అంటున్నారు. ఇంతకీ ఇద్దరిలో సీత ఎవరమ్మా? ఎవరు కళ్యాణం జరిపిస్తారు? నేను కాదు పంతులు గారు, ఇదిగో జ్యోతియే కళ్యాణం జరిపిస్తుంది. పంతులు గారు, జ్యోతి గారు వచ్చారు కదా, పూజ మొదలు పెట్టేద్దామా? మీరిద్దరూ వెళ్లి కొలనులో స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించరండి. అప్పుడు పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. పదండి జ్యోతి గారు, కొలంలో స్నానం చేసేద్దాం. మీ కాలు నొప్పి తగ్గింది కదా? తగ్గింది దొరబాబు. పదండి.